అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, టేస్టీ కేక్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని షుగర్ పౌడర్ చేసి తీసుకోవాలండి, 1 కప్ వరకు. అందులో హాఫ్ బౌల్ వరకు ఆయిల్ వేయాలి. ఇంతలోపు మనం ఒక కుక్కర్లో చిన్న ప్లేట్ కానీ స్టాండ్ కానీ వేసి క్లోజ్ చేసి సిమ్లో పెట్టి వేడవనివ్వాలండి. ఈ పిండి కలుపునే లోపు అది వేడైపోతుంది అన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం ఒక బౌల్ వరకు పెరుగు వేసి కలిపిన తర్వాత, నా దగ్గర మిల్క్ పౌడర్ లేదండి, సో జామున్ పౌడర్ ఉంటుంది కదా, గులాబ్ జామున్ పౌడర్, అది ఒక 1/2 కప్ వరకు వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఒక బౌల్ వరకు గోధుమ పిండి మైదా పిండి 2 కలిపండి వేసాను. 1 స్పూను బేకింగ్ పౌడర్, 1 స్పూను వంట సోడా, 2 బేకింగ్ పౌడర్ తెలుసు కదా మీకు, 2 వేసి ఇలా జల్లించాలి. ఎప్పుడైనా కలపొద్దండి, మామూలుగా వేసి ఇలా జల్లిస్తేనే కరెక్ట్గా ఈవెన్గా పడతాయి, అన్నీ సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు స్పాచులా కానీ బెలూన్ విస్కర్ కానీ తీసుకుని కలపాలండి ఒకే డైరెక్షన్లో. కలిపిన తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోయాలి, చూసుకుంటూ పోయాలి, మరీ లూజ్ అవ్వద్దండి. మనకి దోసపిండి మాదిరి కొంచెం చిక్కగా ఉండాలి. ఇలా అంటే రిబ్బన్ లాగా అవ్వాలండి. కొద్దిగానే పోయాలి, మరీ ఎక్కువ పోయకుండా చూసుకుంటూ కలపాలండి. లమ్స్ లేకుండా ఈ కలపడంలోనే ఉందండి మన కేక్ అంతా. ఇక్కడ కొంచెం ఓపికతో చేసుకున్నామంటే మంచి టేస్టీ కేక్ అయిపోతుందండి. అసలు దీనికే ఒక 10 మినిట్స్ పడుతుంది, ఓపికగా కలుపుకోవాలి. మిక్సీలో వేయొచ్చు కానీ కొంచెం హార్డ్గా వస్తుందండి, దానికంటే ఒక 5-10 మినిట్స్ కలుపుకున్నది బెటర్ అంట. నేను కొద్దిగా బాదం చిన్నగా తరిగేస్తాను నేను టేస్ట్ కోసమని. మీకు కావాల్స్తే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, ఇష్టం అనమాట. ఎసెన్స్ కూడా ఏమి వేయలేదండి. ఒక స్టీల్ గిన్నె తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. చేసి ఈ బ్యాటర్ అంతా అందులో వేయాలండి. చక్కగా వేసిన తర్వాత మళ్ళీ మీద నుంచి నేను కొంచెం బాదం వేస్తాను, బాగుంటుంది కదా చూడ్డానికి. ఎప్పుడైనా కంటికి ఇంపైతేనేనండి కడుపుకి ఇంపయ్యేది. అంటే కంటితో చూస్తే తినాలనిపిస్తే చాలా ఇంకా టేస్టీగా ఉందని చెప్పేసి మనం తింటాం. అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెట్టాలండి, బయట వాటికంటే ఇదే బెటర్ కదా. మనమే కదండి వాళ్ళకి చెప్పేది మన రుచుల్ని, కనుక అన్నీ పరిచయం చేయాలి. కాకపోతే ఏదైనా లిమిట్గా తినాలనేది నేర్పించాలి, అప్పుడు ఏ ప్రాబ్లము రాదండి. ఇది తీసుకెళ్ళి ఇందాక ప్రీ హీట్ చేసుకున్నాం కదా, కుక్కర్లో పెట్టి జస్ట్ మూత పెడితే సరిపోతుందండి. దాని లిడ్ కూడా నేను పెట్టట్లేదు. ఒకవేళ దాని లిడ్డే పెట్టాలనుకుంటే వెయిట్ పెట్టకుండా గాస్కెట్ లేకుండా పెట్టాలండి. 30 మినిట్స్లో సూపర్ కేక్ రెడీ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.